నమస్తే, నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేసిన చంద్రబాబు ఏపీ ప్రజలకు మళ్లీ 5 ఏళ్ల తర్వాత స్వాతంత్ర్యం లభించిందని వ్యాఖ్య. కాకినాడలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో పతాకావిష్కరణ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరించిన పవన్. ఏపీలో అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభం, గుడివాడలో పేదలతో కలిసి భోజనం చేసిన చంద్రబాబు, భువనేశ్వరి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 11వసారి జాతీయ జెండాను ఎగురవేశారు. మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ 17, ఇందిరాగాంధీ 16 మాత్రమే స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రధాని మోదీ కంటే ఎక్కువ సార్లు ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. భారత్ ఈ రోజు 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. గత 5 ఏళ్లలో దెబ్బతిన్న ఏపీ బ్రాండ్ను తిరిగి తెస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీ ప్రజలకు మళ్లీ 5 ఏళ్ల తర్వాత స్వాతంత్ర్యం లభించిందన్నారు. 5 ఏళ్లుగా ప్రజలు కోల్పోయిన స్వేచ్ఛను అందించేందుకు కట్టుబడి ఉంటామన్నారు. ప్రజల సహకారం తమకు ఉన్న అనుభవంతో నిలదొక్కున్నట్లు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా పాలనకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో మువ్వెన్నెల జెండాను ఆవిష్కరించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అమరుల త్యాగాలను గుర్తు చేసుకోవాలని అన్నారు. దేశం పట్ల బాధ్యతను గుర్తెరగాలని, ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహించాలని చెప్పారు. అలాంటి బాధ్యతే తనను ఈ రోజు ఇక్కడ ఈ స్థాయిలో నిలబెట్టిందని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇలాంటి మహానుభావులు ఎందరో, వారందరికీ నా వందనాలు. మన కాకినాడకు సంబంధించి ఎందరో మహానుభావులు, ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. దుర్గాబాయి దేశ్ముఖ్, బులుసు సాంబమూర్తి గారు, అలాగే 53 రోజులు మనకి ఉపవాసం చేసి బలిదానమే రాష్ట్రాన్ని ఇచ్చిన పొట్టి శ్రీరాములు గారు ఉన్నారు. పేరు లేని ఊరు లేని ఎందరో ఫ్రీడమ్ ఫైటర్స్, స్వాతంత్ర సమరయోధులు వారి త్యాగాలని ఇది గుర్తు చేసుకునే సమయం. ఎన్ని కోట్ల మంది త్యాగాలు చేశారు. ఒక 19 ఏళ్ల ఖుదీరామ్ బోస్, 23 ఏళ్ల భగత్ సింగ్, 13 ఏళ్ల రాణి గుయిడిని,
వారందరికీ అంత చిన్న వయసులో చనిపోవడానికి ఏ అవసరం ఉంది? పుట్టబోయే తరాల సానుభూతితోటి బాగుండాలని ఒకే ఒక కోరిక వారిని బలిదానాలు చేసేలా చేసింది. మనం ఎవరి త్యాగాల మీద, బలిదానాల మీద మనం బతుకుతున్నామో వారిని గుర్తు తెచ్చుకోవడానికి, బాధ్యతగా భవిష్యత్ తరాలకి మనం అదే భవిష్యత్తుని, బలమైన భవిష్యత్తుని ఇవ్వడానికి ఇది ఈ రోజుని మనం తీసుకుంటాం. ఆ దేశభక్తే మమ్మల్ని ఈ రోజున ఇక్కడ ఇలా నిలబెట్టింది. ఒక నియంతృత్వ ధోరణితో 3.5 కోట్ల మంది ప్రజల కోసం స్వాతంత్ర స్ఫూర్తిని తీసుకుంటూ ఈరోజు మీ ముందు నిలబడ్డాం. ఇదే రోజున సంవత్సరం కరెక్ట్గా 78 సంవత్సరాల క్రితం ఇంకా మన పక్కనున్న తెలంగాణకి ఇంకా స్వాతంత్రం రాలా. నెహ్రూ గారు ఎర్రకోట మీద జెండా ఎగరేస్తున్నప్పుడు పక్కనున్న పంజాబ్లో వేలాది మంది ఆడపడుచుల మానాలకి అవమానం జరిగింది. మన పక్కనున్న తెలంగాణలో రజాకారులు అర్ధనగ్నంగా ఆడపడుచుల్ని బతుకమ్మాడించిన పరిస్థితులు. అలాంటి పరిస్థితులను తట్టుకొని పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్గా 2 విడిపోయి ఇప్పుడు ప్రస్తుత బంగ్లాదేశ్ విడిపోతూ ఎన్ని లక్షలాది మిలియన్స్ ఆఫ్ పీపుల్ రోడ్ల మీద పడిపోయి ఉన్న ఊరిని, సొంత ఊరిని, ఇళ్ళని వదిలేసి కాందీసుకులుగా ఏర్పడ్డారు. వారి బలిదానాల మీద ఈ దేశం నిర్మించబడింది. వారి బలిదానాలను గుర్తు తెచ్చుకునే రోజు ఇది. మనందరం ఆనందించే రోజు కంటే కూడా ఎంత బాధ్యత ఉండాలని గుర్తుకు పెట్టే రోజు. అలాంటి బాధ్యతే ఈ రోజున మిమ్మల్ని ఈ వేదిక ముందు నిలబెట్టింది. 1923 కాకినాడలో జరిగిన భారతీయ జాతీయ కాంగ్రెస్ మహాసభలు జిల్లా వేదికగా జరిగిన ఒక అపురూప ఘట్టం. గాంధీజీ గారి పిలుపు మేరకు జిల్లా ప్రజలు చొల్లంగి, ఉప్పాడ తీరంలో నిర్వహించిన ఉప్పు సత్యాగ్రహం బ్రిటిష్ పాలకుల్ని గడగడలాడించింది. విప్లవ జ్యోతి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు కాకినాడలో చదువుతున్న రోజుల్లోనే దేశ దాస్య విముక్తి కోసం పోరాట కాంక్ష ఆయనలో రగులుకుంది. ఆంధ్ర భగత్ సింగ్గా ఖ్యాతి గడించిన ప్రతివాద వెంకటాచారి కాకినాడలో నిర్వహించిన విప్లవ ఉద్యమం తెల్లవాళ్ల వెన్నులో వెనుక పుట్టించింది. అందుకే ఆయన ప్రతివాద భయంకరాచారి అంటారు. దుర్గాబాయి దేశ్ముఖ్, బులు సాంబమూర్తి వంటి ఎందరో జిల్లా ప్రముఖులు స్వాతంత్రోద్యమంలో ప్రజల ముందుకు నడిపించారు. వారి ఆశయాల బాటలో కుల, మత, భాష, ప్రాంతాలకు అతీతంగా దేశ సమగ్రతకు, సంక్షేమం, సామాజిక న్యాయం మౌలిక లక్ష్యాలుగా సుపరిపాలనను ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తుంది. సూపర్ 6 ప్రాధాన్యతల అమలుతో రాష్ట్ర పునర్నిర్మాణానికి షణ్ముఖ వ్యూహంతో ముందుకు వెళ్తుంది. ఈ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభవేళ విశాఖపట్నం పోలీస్ బ్యారెక్స్ మైదానంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు. పరేడ్ కమాండర్ ఏఆర్ఏసీపీ సీతారాం ఆధ్వర్యంలోని పోలీస్ దళం మంత్రికి సెల్యూట్ సమర్పించగా బ్యాండ్ బృందం జాతీయ గీతాన్ని ఆలపించింది. పరేడ్ కమాండర్ స్వాగతం మేరకు ప్రత్యేక వాహనంలో పరేడ్ మైదానాన్ని సందర్శించి పోలీస్ దళాల నుంచి గౌరవ వందనాన్ని మంత్రి స్వీకరించారు. త్రివర్ణ బెలూన్లను గాలిలోకి వదిలారు. దేశ స్వాతంత్ర్యం కోసం అసూలు బాసిన అమరవీరులను ముందుగా స్మరించుకున్నారు. సమాజంలో అందరూ సత్సమానంగా ఎదిగినప్పుడు విద్య, వైద్య సేవలను సంపూర్ణంగా పొంది పేదరికం నుంచి విముక్తి పొందినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లని మంత్రి పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలో గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలకు ప్రజలు, ముఖ్యంగా యువత బానిసలు అవుతున్నారని, ఇది చాలా ఆందోళన కలిగించే అంశమని అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మాదక ద్రవ్యాల రహిత భారతదేశాన్ని నిర్మించడానికి అందరూ సమిష్టిగా నిబద్ధతతో కృషి చేద్దామని పిలుపునిచ్చారు మంత్రి అనగాని సత్యప్రసాద్. శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మరొక స్కూల్ సెకండ్ హార్ట్ ఇండియన్ స్కూల్ జ్ఞానాపురం చిన్నారులు వస్తూ ఉన్నారు. వీక్షించడానికి వెళ్తున్నారు.
మనం ఆ రథాన్ని కానీ చూసినట్లయితే ఎంతో చక్కగా పుష్పాలతో అలంకరించి ఎప్పటిలాగే ఒక సాంప్రదాయ పద్ధతిలో బాలాజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ గోపాలపట్నం క్యాప్టెన్సీలో శ్రీ విజయ క్యాప్టెన్సీలో గైడ్స్ టీమ్ కంటిన్యూ అవుతోంది. మానస కుమారి ఆదర్శ డిగ్రీ కాలేజ్ వారి సాహిత్యంలో వారి కంటింజెంట్ కంటిన్యూ అవుతోంది. విశాఖపట్నంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు జాతీయ సమైక్యతను చాటి చెప్పాయి. బీవీకే కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన హర్ ఘర్ తిరంగా స్వాగత నృత్య ప్రదర్శన ఆహుతులను అలరించగా 60 అడుగుల మువ్వెనెల జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సారే జహేసా అచ్చా గీతానికి పద్మనాభం కేజీబీవీ విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మేఘాద్రిగడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం విద్యార్థులు ప్రదర్శించిన హర్ ఘర్ తిరంగా పుణ్యభూమి నాదేశం గీతానికి కనితి జెడ్పీ హై స్కూల్ విద్యార్థులు చేసిన నృత్యాలు ఆద్యంతో అలరించాయి. డెబ్బై 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం త్రివర్ణ పతాకానికి వందన సమర్పణ చేసిన ఆయన
పాఠశాల విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తొలుత కలెక్టరేట్ ప్రాంగణంలోని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జేసీ కె మయూర్ అశోక్, డిఆర్ఓ కె మోహన్ కుమార్, ప్రత్యేక ఉప కలెక్టర్ టి సీతారామమూర్తి, ఆర్డీఓ డి హుస్సేన్ సాహిబ్ భాగస్వాములై మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి జాతీయ పతాక ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొని వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి కెవి ఈశ్వర్రావు, తహసీల్దార్లు, సెక్షన్ సూపరింటెండెంట్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల జయదాత జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ 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 హే స్వాతంత్ర జెండా ఎగరాలిరా మన జాతీయ జెండా ఎగరాలిరా మన స్వాతంత్ర జెండా ఎగరాలిరా మన జాతీయ ఇచ్చురా ఎగిరితే మనకెంతో హాయినిచ్చురా 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 ఎగరాలిరా మన స్వాతంత్ర జెండా జగవెంకయ్య గారి ప్రతిపాదనరా మువ్వెన్నెల జెండాకి ముక్తి కలిగెర జెండాకి ముక్తి కలిగెరా మన గాంధీ నెహ్రూ బోస్ సింగ్ కలలు పండెరా మన గాంధీ నెహ్రూ బోస్ సింగ్ కలలు పండెరా మన భరత మాత జాతికే ముక్తి బాటరా విముక్తి బాటరా ఎగరాలిరా మన తీయ జెండా కాషాయము తెలుగు పచ్చ రంగులున్నవి వాటి మధ్య ధర్మ చక్రం ఒకటి ఉన్నది ఎర్ర కోట పైన అది ఎగురుచుండగరాలిరా మన స్వాతంత్ర జెండా ఆంగ్లేయులు ఏనాడో తొలగిపోయరా భారతీయులు ఈనాడు దేశమేలరా సమతత్వము సమభావము చాటి చెప్పెరా సమతత్వము తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ నేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అయితే ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబుతో ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డితో పాటు పలువురు మాజీ మంత్రులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు తన అర్ధాంగి నారా భువనేశ్వరితో కలిసి గుడివాడలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు దంపతులు అన్నా క్యాంటీన్లో భోజనాలు వడ్డించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు టోకెన్ తీసుకొని పేదలతో కలిసి భోజనం చేశారు. పేదలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకే అల్పాహారం, 5 రూపాయలకే భోజనం అందిస్తారని చంద్రబాబు తెలిపారు. ప్రతి ఒక్కరం బతికేది జానెడు పొట్ట కోసమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. కడుపు నిండా తిండి తినాలని కోరుకుంటామని తెలిపారు. ఎన్టీ రామారావు తొలిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు తిరుపతిలో అన్నదానానికి శ్రీకారం చుట్టారని వెల్లడించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు షాప్ పెట్టుకుంటావా అది రాసుకొని షాప్ పెట్టుకోవడానికి ఏం కావాలో
లోన్ వేసుకోండి అంత ఏది బైక్ మెకానిక్. ఎక్కడ మీది ఊరు? ఎంత వస్తుంది? ఇప్పుడు ఆటోమొబైల్కి డిమాండ్ బాగానే వస్తుంది కదా, వెహికల్స్ పెరుగుతున్నాయి కదా. ఎంతవరకు సోలార్ కనెక్షన్, ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంతవరకు వచ్చాయి? ఒకటి కూడా లేదా మీ దగ్గర? కాదు, ఈవీఎం వెహికల్స్ వచ్చినాయా మీ గుడిబాడులు రాలంగా? మీరేం చేస్తారా? కూలి పని చేస్తాం సార్. కూలి పని అంటే ఏ పని చేస్తాం? ఓల్డ్ ఐరస్ పని చేస్తాం, అన్ని పనులు చేస్తాం. ఈ అన్న క్యాంటీన్ ద్వారా మాకు చాలా ఆనందకరంగా ఉంది సార్. 70 కుటుంబాలు వచ్చాయి సార్. 110 మంది మేము తమిళన్సే ఉన్నాం సార్. అచ్చా, మీ దయ వల్ల మాకు బాగా ఇదిగా ఉంది. 100 అన్న క్యాంటీన్లు 1000గా మారాలని నా ఆశ. ఇంకా దానికి ఇంకా పెరుగుతూ ఉందని మీ దగ్గర తమిళనాడులో ఉన్నాయి కదా అమ్మ క్యాంటీన్, అవును సార్. ఎట్లుంది అది? తమిళనాడు ముందుగా సార్. పనిచేస్తుంది బాగానే? ఇప్పుడు లేదు సార్, తగ్గింది సార్. స్టాలిన్ గారి నుంచి తగ్గించారా? తగ్గించారు. అంటే హాస్పిటల్లో వరకు పెట్టారు. ఫస్ట్ టైం హాస్పిటల్ వరకు ఉన్నాయి సార్. అదే అమ్మ క్యాంటీన్ మిగతా ఖర్చులు తగ్గించారు. హాస్పిటల్ బస్ స్టాండ్ మాత్రం ఉంది సార్. అచ్చా, ఏంటా నువ్వేం చేస్తావా? గ్యాస్ డెలివరీ ఇస్తావా? ఎంత ఇస్తారు నీకు? ఎంత వస్తుంది రోజుకి? ఎన్ని రోజుల పని ఉంటుంది? 20 రోజులు ఉంటుంది. రొటేషన్లో ఎవరు అడిగితే అప్పుడు ఇస్తారా గ్యాస్? వాళ్ళు ఫోన్ చేసి అడిగితే అప్పుడు గ్యాస్ మీరు తీసి డెలివరీ చేస్తారు. ఇబ్బంది పడకుండా క్యాంటీన్ వల్ల ఆపుతుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం.